हाय फ्रेंड्स अंदर ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కోలా ఛానల్ అని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వంట వచ్చేసి నాటుకోడి పులుసు రాగి సంగటి చూసేసేయండి అయితే కుక్కర్లో నూనె అయితే వేసేసుకున్నానండి అలాగే మసాలా దినుసులు కూడా వేసేసుకున్నాను మసాలా దినుసులు వేగిపోయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి కేజీ చికెన్ తీసుకున్నాను చూసారు కదా చికెన్ కూడా యాడ్ చేసేసుకున్నాను చికెన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి మూత పెట్టేసి వాటర్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి నేనైతే ఒకేసారి కర్రీకి సరిపోయేంత అయితే సాల్ట్ వేసేసాను చూసారు కదా ఇలా అయితే ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని ఇక్కడ వచ్చేసి మిక్సీ పట్టుకుందాం రండి మిక్సీ పట్టుకోవడానికి వచ్చేసి 2 ఆనియన్స్ అలాగే కొబ్బరి టమాటో అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను నాటుకోడి పులుసు గ్రేవీ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి స్పైసీగా నేను ఆనియన్స్ వచ్చేసి కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నా ఇక్కడ కర్రీలో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా 2 స్పూన్లు ఇది కూడా కొంచెం మంచిగా మగ్గిపోవాలండి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఈ లోపల మిక్సీ పట్టేసుకుందాం ఈ పేస్ట్ను ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా కర్రీలో యాడ్ చేసేసుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలండి ఎందుకంటే ఆనియన్ టమాటా ఇవి కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు కొబ్బరి కొంచెం మగ్గించుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి మగ్గిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి రైస్ కూడా వాటర్ పెట్టుకుందామండి రాగి సంకటికి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే సాల్ట్ ఈ వాటర్ మసిలిన తర్వాత రైస్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి కర్రీలో ధనియాల పొడి గరం మసాలా నాటుకోడి పులుసు అయితే కుక్కర్లో చేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నా 3 స్పూన్స్ ఇక్కడ వచ్చేసి వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి ఇప్పుడైతే రైస్ వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి కదా రైస్ యాడ్ చేసుకుందామండి రైస్ వచ్చేసి నేను కప్పు తీసుకున్నాను క్వాంటిటీ రైస్ కుక్కర్ కప్పు ఆ కప్పుతోటే రాగి పిండి కూడా అయితే తీసుకున్నానండి అది 1:1 రైస్ అయితే మెత్తగా ఉడికిపోవాలి ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా కారం వేసాం కదా మగ్గిపోయింది ఇప్పుడు వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుందాం చూసారా ఇలా మంచిగా దగ్గరకు అయ్యేంత వరకు అయితే మగ్గించుకోవాలండి వాటర్ అయితే అసలు నేను ఏం యాడ్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇంకో వాటర్ ఇప్పుడు వచ్చేసి వాటర్ అయితే చికెన్ మునిగే వరకు అయితే నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఓకే అండి మొత్తం నేనైతే 5 విజిల్స్ అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక రైస్ కూడా ఉడుకుతుందండి చూసారా ఇంత దగ్గరగా ఈ మెత్తగా అసలు పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి ఇక అప్పుడు వచ్చేసి ఇక పిండి యాడ్ చేసుకోవాలి రాగి పిండి చెప్పాను కదా ఫస్ట్ అయితే 1/2 కప్ వేసుకున్నాను మళ్ళీ తర్వాత ఇంకొక 1/2 కప్ వేసుకున్నాను మొత్తం కప్పు పట్టిందండి నాకు 1:1 ఒకేసారి వేసి కలిపేసుకోకూడదు కొంచెం అలా వేసేసి మూత పెట్టేసి సిమ్లో మగ్గించుకోవాలి తర్వాత చూసారా దగ్గరకు ఉడికిపోయింది కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని దగ్గరకు అయ్యాక కొంచెం చల్లారిన తర్వాత ముద్దలు చేసేసుకోవాలి అంతే అండి రాగి సంకటి అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కర్రీ కూడా 5 విజిల్స్ అయితే వచ్చాయండి కాకపోతే నాకు కొంచెం స్పైస్ లెవెల్స్ సరిపోలేదని చెప్పేసి ఇంకొంచెం నేను యాడ్ చేసుకుంటున్నా కారం అలాగే చికెన్ మసాలా కూడా వేసేసుకున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి లైక్ అయితే కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ఈ రాగి సంకటి నాటుకోడి పులుసు ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి ఓకే అండి కర్రీ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను రాగి ముద్ద చేసేసాను కర్రీ కూడా చూపిస్తున్నాను చూసేయండి ఓకే అండి బాయ్